నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయినాథ్. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇన్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. సో ఇవాళ మనం కోవిడ్ గురించి అండ్ క్యాన్సర్ పేషెంట్స్ని ఈ కోవిడ్ పాండమిక్లో ఎలా మేనేజ్ చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొన్ని కామన్ అందరికీ వచ్చే అనుమానాల గురించి డిస్కస్ చేద్దాం. సో ముందు చూసినట్టయితే అసలు కోవిడ్ మూలంగా ఏమన్నా ప్రాక్టీస్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ ఏమన్నా చేంజెస్ అయినాయా, మేజర్ ఛాలెంజ్ ఏంటి? అందరికి తెలిసినట్టుగానే కోవిడ్ అన్నది గాలితో ఒక కోవిడ్ పాజిటివ్ పేషెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చిన గాలి ద్వారా కానీ వస్తువుల ద్వారా కానీ మనకి చేకూరుతుంది. సో దీనికి మనం ప్రొటెక్షన్ ఎలాగైతే మాస్కులు, హ్యాండ్ శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నామో వీటితోటే మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. వీటి మూలంగా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ డిలేస్ అవ్వటం, ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వాలా వద్దా అన్న అనుమానంతో ఆగిపోవటం జరుగుతుంది. సో ఇది రెండు రకాలుగా నష్టం. ఒకటి, ఈ జబ్బు అన్నది పెరగడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, ట్రీట్మెంట్ గురించి మనం ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్స్ రావడంతో నాకు కోవిడ్ వస్తుందన్న భయం, ఆందోళన ఎక్కువ అవుతుంది. మోస్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుందా నార్మల్ వాళ్ళకన్నా? సో దీనికి చెప్పాలి అంటే క్యాన్సర్ పేషెంట్కిను నార్మల్ పాపులేషన్కి చూస్తే ఇద్దరికీ రిస్క్ ఒకటే. కాకపోతే క్యాన్సర్ జబ్బు ఉండడం మూలంగా ఫ్రీక్వెంట్గా బయటికి రావటము, ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి రావటం, తద్వారా చాలామంది వ్యక్తులతో కాంటాక్ట్లోకి రావటం మూలంగా కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉండొచ్చేమో. కానీ నార్మల్ పాపులేషన్కి ఎంత రిస్క్ ఉంటుందో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ కూడా అంతే రిస్క్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే రెగ్యులర్ జాగ్రత్తలు సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, ముక్కుకి పైగా గడ్డం కింద వరకు కవర్ అయ్యేటట్టు పెట్టుకోవడం అండ్ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవటం అన్నది మనం ఈ జాగ్రత్తలు పాటిస్తే నార్మల్ పాపులేషన్కి ఎంత రిస్క్ ఉందో క్యాన్సర్ పేషెంట్స్కి అంతే రిస్క్ ఉండాలి రావడానికి. అయితే క్యాన్సర్ పేషెంట్స్ అందరూ క్యాన్సర్ ఉన్న ప్రతి వాళ్ళకి ఈ కోవిడ్ మూలంగా రిస్క్ ఎక్కువ, చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందా? ఇది ఇంకోటి చాలా కామన్గా వచ్చే డౌట్. సో అందరి క్యాన్సర్ పేషెంట్స్ సేమ్ రిస్క్ ఉంటుందా కోవిడ్-19 ఇన్ఫెక్షన్తోటి? లేకపోతే కొంతమంది క్యాన్సర్లో ఎక్కువ రిస్క్ ఉంటుందా? లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయినా కానీ రిస్క్ ఉంటుందా? లేకపోతే ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళకి రిస్క్ ఉంటుందా? సో ఇది చాలా కామన్గా అందరికి వచ్చే డౌటే. అలా చూసినట్టయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి క్యాన్సర్ అన్నది కంట్రోల్లో ఉన్న వాళ్ళకి అంత హై రిస్క్ ఉండదండి. నార్మల్ పాపులేషన్కి ఎంత రిస్క్ ఉంటుందో వీళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది. సో ఏదైతే సివియర్ డిసీజ్ ఒక 5 to 10% పేషెంట్స్లో ఎలాగైతే ఉంటుందో వీళ్ళకి కూడా అంతే రిస్క్ ఉంటుంది, ఎక్కువ రిస్క్ అన్నది ఉండదు. అయితే కీమోథెరపీ యాక్టివ్గా తీసుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంటే కోవిడ్ కొంచెం సివియారిటీ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఇమ్యూనిటీ కొంచెం డౌన్ ఉంటుంది. అయితే అన్ని కీమోథెరపీల మూలంగా ఇమ్యూనిటీ డౌన్ కాదు, అది కూడా చాలా కామన్గా ఉండే మిస్కన్సెప్షన్, అనుమానం. సో అన్ని రకాల కీమోథెరపీలు తీసుకున్న వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉండదు. అయితే బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే నార్మల్గానే బ్లడ్ క్యాన్సర్స్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది జబ్బు మూలంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంటే కొంచెం తీవ్రత ఉంటుంది. మిగిలిన లంగ్ క్యాన్సర్ వాళ్ళకి కొంచెం, ఎందుకంటే ఈ కోవిడ్ అన్నది ఊపిరితిత్తులకు జరిగే ఇన్ఫెక్షన్ కాబట్టి లంగ్ క్యాన్సర్లో కూడా క్యాన్సర్ లంగ్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వడంతో కొద్దిగా లంగ్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగిలిన క్యాన్సర్ వాళ్ళకి ఇంక్రీజ్డ్ రిస్క్ అన్నట్టుగా ఏమీ లేదు. కొంతమందికి ఈ బ్లడ్ క్యాన్సర్స్ అండ్ కొన్ని కీమోథెరపీ మూలంగా రక్త కణాలు ఏవైతే తగ్గుతాయి అన్న అనుమానం ఉంటుందో, ఛాన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో కొంచెం కోవిడ్ సివియారిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళందరికీ నార్మల్ పాపులేషన్కి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇలాగే హార్మోన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ మూలంగా లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయి జస్ట్ ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఈ కోవిడ్ మూలంగా ఇంక్రీజ్డ్ రిస్క్ కానీ, అంటే జబ్బు యొక్క తీవ్రత, సివియారిటీ అన్నది ఎక్కువ ఏమీ ఉండదు. నార్మల్ పాపులేషన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్కి కోవిడ్-19 వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? సో క్యాన్సర్ పేషెంట్స్లో కూడా జ్వరం రావచ్చు, జబ్బు మూలంగా కోవిడ్ మూలంగా కూడా జ్వరం రావచ్చు.
దగ్గు ఆయాసం అన్నది క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఒకవేళ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి వాళ్ళకు కూడా ఆయాసము దగ్గు రావచ్చు. కోవిడ్-19 పేషెంట్స్ సివియర్గా ఉంటే కూడా రావచ్చు. అయితే ఏంటంటే అది మీరు దగ్గరలో ఉన్న మీ మెడికల్ ఆంకాలజిస్ట్ని కలిసి ఈ సిమ్టమ్స్ని ఇవాల్యుయేట్ చేయించుకుంటే మనకి ఇది జబ్బు మూలంగానా లేకపోతే కోవిడ్-19 మూలంగానా ఈ లక్షణాలు ఉన్నాయని తెలుస్తాయి. కానీ ఒక్కొక్కసారి చూసినప్పటికీ తెలియకపోవచ్చు. సో అలా తెలియనప్పుడు కోవిడ్-19 పరీక్ష చేయించుకోవటం అన్నది మంచిది. దాంతో ఏంటంటే మనం కారణం ఒకటి తెలుస్తుంది, 2 ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి అన్నది నిర్ధారణ చేసుకోవచ్చు. కోవిడ్ ఉన్నంత మాత్రాన ఆ ఆయాసము కోవిడ్ మూలంగానే ఉండాలని ఏం లేదు, క్యాన్సర్ జబ్బు మూలంగా ఉండొచ్చు. అలాంటప్పుడు జబ్బుని ట్రీట్ చేసుకుంటూ కోవిడ్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రికాషన్స్ అన్నది తీసుకోవచ్చు. నెక్స్ట్ కామన్గా వచ్చే డౌట్, క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రాకుండా? ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటూ ఏమీ లేవు, కానీ మామూలుగానే అందరికీ చెప్పినట్టుగా మాస్కులు కంపల్సరీగా వేసుకోవటం, హ్యాండ్ శానిటైజర్స్ వాడటం, ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నది మెయింటైన్ చేయాలి. సాధారణంగా ఎవరికైనా ఇంట్లో తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ ఉందంటే పలకరించడానికి చాలామంది రావచ్చు ఇంటికి. సో ఇంటికి విజిటర్స్ని అతి తక్కువగా పెట్టుకోవటం మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచిది. మీ ఇంటి కుటుంబ సభ్యులు కూడా నంబర్ ఆఫ్ విజిటర్స్ బయట ఎక్కువ ఎంతవరకు ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ వ్యవహారం చేయగలిగితే అంత మంచిది. సో దీంతో మనకి కోవిడ్ రిస్క్ అన్నది వీళ్ళల్లో తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా క్యాన్సర్ పేషెంట్లకి వేరే వివిధ రకమైన ఇబ్బందులు రావటం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా జరిగినప్పుడు మీ మెడికల్ ఆంకాలజిస్ట్ తోటి మీరు టెలికన్సల్టేషన్స్ చూడటం, హాస్పిటల్ విజిట్స్ ఏమన్నా తగ్గించుకునే అవకాశం, అంటే ఒక్కొక్కసారి నెలకి 3 సార్లు 4 సార్లు రావాల్సిన అవసరం లేకుండా ఒక విజిట్ తోటి అన్నీ అయిపోయేటట్టుగా చూసుకోవడం. సో ఇలాంటివి మనం టెక్నాలజీని వాడుకుని నంబర్ ఆఫ్ హాస్పిటల్ విజిట్స్ తగ్గించుకోగలుగుతూ అలాగే ట్రీట్మెంట్ కొనసాగిస్తూ చేసుకుంటే మనం రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, కోవిడ్ వచ్చే ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్యాన్సర్ ఒకవేళ డయాగ్నోజ్ అయింది కానీ కోవిడ్ లేదు, సో ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి? మేము కేర్ హాస్పిటల్లో అయితే ట్యూమర్ బోర్డ్ అని, అంటే ట్యూమర్ బోర్డులో మనకి పెథాలజిస్టు, రేడియాలజిస్టు, సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు అందరూ కూర్చుని ఒక పేషెంట్కి వచ్చిన జబ్బుని రిపోర్ట్స్ అన్నీ డిస్కస్ చేసుకుని ట్రీట్మెంట్ ప్లాన్, జబ్బుని ఎలా నయం చేయాలి, దాన్ని మళ్ళీ సీక్వెన్స్ అనమాట, ముందు సర్జరీ చేయాలా, ముందు కీమోథెరపీ చేయాలా, లేకపోతే రేడియేషన్ చేయాలా చేసుకుని ఆ ప్లాన్ అనేది చెప్పడం. సో నార్మల్గా కోవిడ్ రాకముందు చాలాసార్లు పేషెంట్ వచ్చేవాళ్ళు 3 స్పెషలిస్టులను కలిసి డిస్కషన్ చేసి నిర్ణయం చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి వచ్చి ఎవరో ఐదర్ సర్జికల్ కానీ మెడికల్ కానీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ని ఒక్కసారి కలిసి జబ్బుకి సంబంధించిన పరీక్షలు, ఏ స్టేజ్లో ఉందో సంబంధించిన పరీక్షలు ఒకసారిలో ఒక విజిట్లోనే చేయించుకుని ఏదైతే ట్యూమర్ బోర్డ్, వర్చువల్ ట్యూమర్ బోర్డ్ అన్నది డిస్కషన్ చేసుకుని నిర్ణయం పేషెంట్కి చెప్పడం అంటూ జరుగుతుంది. దీంతో ఏంటంటే 10 మంది 3-4 డాక్టర్ని కలవాల్సిన అవసరం లేకుండా, కాకపోతే అందరి ఒపీనియన్స్ ఇన్కార్పొరేట్ చేసి మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ప్లానింగ్ ఏంటి అన్నది చెప్పడం జరుగుతుంది. ప్రివెన్షన్లోనే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు ఇన్నిసార్లు రావాల్సిన అవసరం ఉంటుందా హాస్పిటల్కి, మేము ఏమైనా తగ్గించుకోవచ్చు? సో మనం కేర్ హాస్పిటల్లో చేసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే పేషెంట్కి నంబర్ ఆఫ్ హాస్పిటల్ విజిట్స్, హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితులు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి ఎలా చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ కీమోథెరపీకి రావాలి, వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు ఇంటి ద్వారానే హోమ్ బేస్డ్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఆ రిపోర్ట్స్ అన్ని టెలిమెడిసిన్ ద్వారా చెక్ చేయించుకుని వాళ్ళకి పోయినసారి జరిగిన ట్రీట్మెంట్ మూలంగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ముందుగానే డాక్యుమెంట్ చేసి డ్రగ్స్ ఏం ఇవ్వాలో అన్నది టెలిమెడిసిన్ ద్వారా కౌన్సిలింగ్ చేసి, సో ఒక స్పెసిఫిక్ స్లాట్ టైమింగ్ అంటూ ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మందులు కీమోథెరపీ అన్నది ఎక్కించుకుని వెళ్ళిపోయేటట్టు చేసి, సో హాస్పిటల్లో ఉండాల్సిన టైము తగ్గించడం, అలాగే ఒకటే ట్రీట్మెంట్కి 10 సార్లు హాస్పిటల్కి రానియకుండా హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టెలిమెడిసిన్ ద్వారా వాటిని అడ్రస్ చేయటం,
ఏవైతే ముందుగా అయితే మనం కీమోథెరపీ ఇస్తుంటే స్పెసిఫిక్ టైం అంటే మొదటి వారంలో ఏమి ఇబ్బందులు రావచ్చు, రెండో వారంలో వచ్చిన ఏ ఇబ్బందులు రావచ్చు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని ముందుగానే కౌన్సిల్ చేయటం. అంతగా అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా చూసి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం ఫోన్ ద్వారానే కన్సల్టేషన్స్ ఇచ్చి ఏ పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది, ఎవరిని కలవాలి అన్న అవసరం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడంతో కోవిడ్ రిస్క్ అన్నది తగ్గించుకుంటున్నాం, ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్లో. సర్జరీ కోవిడ్ ఉన్న పాండమిక్లో సర్జరీ చేయించుకోవటం ఎంతవరకు సేఫ్, ఇది అందరికీ వచ్చిన అనుమానం. అయితే ఏ క్యాన్సర్కైనా కానీ మనం ఖచ్చితంగా సర్జరీ చేయాలా వద్దా అని చెప్పలేం. కాబట్టి ట్యూమర్ బోర్డ్ డిసిషన్ని బట్టి, క్యాన్సర్ ఉన్న స్టేజ్ని బట్టి, క్యాన్సర్ ఉన్న టైప్ని బట్టి మనం ముందు కీమోథెరపీయా, సర్జరీయా, రేడియేషనా నిర్ధారించి సర్జరీ చేయాలి. అయితే సర్జరీ చేసే ముందు మనం అందరికీ కోవిడ్ పరీక్ష అన్నది చేస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు ఏమని చెప్తారంటే, పరీక్ష చేసే ముందు, సర్జరీ చేసే 48 గంటల ముందు గనక మనం కోవిడ్ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కోవిడ్ పరీక్ష చేయించుకుని, ఒకవేళ గనక పేషెంట్ నెగిటివ్ అయితే మనం సేఫ్గా సర్జరీ చేసుకోవచ్చు. పేషెంట్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆందోళన పడాల్సిన పని లేదండి. ఒక 2 వారాలు మనకు కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుని, పేషెంట్కి మైల్డ్ కానీ అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఉండి 14 రోజుల్లో కనుక సెటిల్ అయిపోతే అప్పుడు నెగిటివ్ టెస్ట్ ఒకసారి మళ్ళీ PCR టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వస్తే సేఫ్గా సర్జరీ వెళ్ళచ్చు. అయితే మరీ అత్యంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలంటే మరి నెసెసరీ ప్రికాషన్స్ తీసుకుని సర్జరీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కోవిడ్ ఉండి ఆ టైంలో మనం సర్జరీ చేయించుకోవటం, కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ టైంలో సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆపరేషన్ తర్వాత కొంచెం కాంప్లికేషన్స్, ఊపిరితిత్తులకి సంబంధించిన కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఒకవేళ ఎమర్జెన్సీ సర్జరీ, ప్రాణం పోతుంది చేయకపోతే సర్జరీ అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని సర్జరీ చేయాలి. అండ్ ఇలా చేసుకుని సర్జరీ చేసి బయటపడ్డ వాళ్ళు కూడా చాలామంది చేయటం జరిగింది కేర్ హాస్పిటల్లో. కానీ ప్రతి పేషెంట్కి ఎలెక్టివ్ సర్జరీకి వెళ్లే ముందు మాత్రం కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ అయితే సర్జరీ సేఫ్గా చేయించుకోవచ్చు. లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోవటం మంచిదేనా కోవిడ్ టైమ్స్లో? లాప్రోస్కోపీ అంటే మనం చిన్న రంధ్రాల ద్వారా కడుపులో పోర్ట్స్ పెట్టి దాని ద్వారా సర్జరీ చేయటం. అందులో కొంచెం ఏరోసాల్ జనరేటింగ్ ప్రొసీజర్ అని అందరికీ భయం, ఏమన్నా కోవిడ్ వచ్చే లక్షణాలు ఉంటాయి. మనం చెప్పినట్టుగా స్టాండర్డ్ ప్రికాషన్స్ ఏవైతే తీసుకుంటామో తీసుకోవడం బట్టి, తర్వాత మనం సర్జరీ చేసే ముందే పేషెంట్కి కోవిడ్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవడం బట్టి లాప్రోస్కోపీ సర్జరీస్ సేఫ్గా చేసుకోవచ్చు. మామూలు సర్జరీస్కి తీసుకునే ప్రికాషన్స్కిను లాప్రోస్కోపీకి ఎక్స్ట్రా ప్రికాషన్స్ అంటూ ఏమీ లేవు. ప్రత్యేకంగా మనం కోవిడ్ నెగిటివ్ అని పరీక్ష చేయించుకుని సేఫ్గా లాప్రోస్కోపిక్ పరీక్షలు చేయించుకోవచ్చు. ఇంకోటి అడ్వాంటేజ్ విత్ లాప్రోస్కోపిక్ పరీక్ష ఏంటంటే, మీ సర్జన్ని కలిస్తే ఒకవేళ లాప్రోస్కోపీ ద్వారా మనం ట్యూమర్ని తీసేయచ్చు అన్న కనుక మనం అవకాశం ఉంటే లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా తొందరగా డిశ్చార్జ్ అయ్యే అవకాశము, పుండు ఏదైతే ఉందో, సర్జరీ వూండ్ ఏదైతే ఉందో తొందరగా హీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎవరికైతే కోవిడ్ నెగిటివ్ ఉంటుందో వాళ్ళకి లాప్రోస్కోపిక్ సర్జరీ సేఫ్గా చేసుకోవచ్చు. సర్జరీ అయ్యాక కోవిడ్ పరీక్షలు, కోవిడ్ నెగిటివ్ పేషెంట్స్లో సర్జరీ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నార్మల్గా ఏ సర్జరీ అయ్యాక కూడా మనం సర్జన్స్ అందరూ స్పైరోమెట్రీ అని చేయమని చెప్తారు. సో ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్ అనమాట అది. సో అది ఖచ్చితంగా చెయ్యాలి. ఒక్కొక్కసారి మీ సర్జన్ అడిగితే అవి కరిగిపోయే కుట్లా లేకపోతే కుట్లు తీసుకోవడానికి రావాలా అన్నది చూసుకుని టెలిమెడిసిన్ ద్వారా కూడా మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. అయితే పోస్ట్ సర్జరీ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్సర్సైజ్. అది స్పైరోమెట్రీ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు. ఇది ఎడిక్వేట్గా పెయిన్ మెడికేషన్ తీసుకోవటం. మళ్ళీ అలాగే పరామర్శించడానికి చాలామంది మీకు మీ బంధువులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఉంటారు. వాళ్ళు ఎవరిని ఇంటికి రానివ్వకండి. విజిటర్స్ని మీరు ఇంట్లో ఎంత తక్కువ పెట్టుకుంటే మీకు అంత తక్కువ కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది హాస్పిటల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, విజిటర్స్ ఎంత తక్కువ ఉంటే అంత రిస్క్ ఆఫ్ కోవిడ్ అన్నది తగ్గుతుంది. అండ్ మీరు మీ క్యాన్సర్ నుంచి కూడా ట్రీట్మెంట్ని తట్టుకోగలరు, బయటపడగలరు.